ఆయిషా వర్సెస్ రీతు అన్నట్టు బిగ్ బాస్ లైవ్ లో కొనసాగుతుందనే చెప్పాలి. ఇందులో భాగంగా ఆయిషా చిన్నదానికి పెద్దదానికి చాలా రాద్ధాంతం చేస్తుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పొద్దున్న రీతు ఏవైతే గిన్నెలు తోమిందో ఆ గిన్నెల యొక్క నొరగ సింక్ లో ఉండిపోయిందట. దానికి వాటర్ వేస్తే సరిపోతుంది కదా, అది కూడా భూతద్దంలో పెట్టి చూసి మళ్ళీ దివ్యాన్ని తీసుకొచ్చి దివ్యకి చూపించి చూడండి రీతు ఎలా గిన్నెలు తోమిందో గానీ అది నొరకు కూడా వెళ్లకుండా ఎలాగో వదిలేసిందో అంటూ దివ్యకు కూడా చూపించిందట. దీంతో పెద్ద పెద్దగా అరుస్తుంది ఆయిషా. ఇక అక్కడికి వెళ్ళిన డెమోన్ పవన్ అసలు ఏమైంది, ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు అంటే, మీ పాప ఏం చేసిందో తెలుసా, ఇంకో సింక్ లో గిన్నెలు కడిగిన తర్వాత ఎవడన్నా వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేస్తారు, కానీ ఆ నురగను చూడు ఎలా ఉంచేసిందో, ఆల్రెడీ నేను దివ్యకి చూపించాను అంటే దేనికి ఆ చిన్నదానికి వాటర్ వేస్తే సరిపోతుంది కదా అంటూ డెమోన్ పవన్ అంటే, అయినా నువ్వు నేను రీతు మాట్లాడుకున్నా, నేను రీతు గొడవ పడినా నువ్వెందుకు మధ్యలో వస్తావు, ఇది మా ఇద్దరిది ప్రాబ్లం, సో నువ్వు మధ్యలోకి రాకు అంటూ ఆయిషా డెమోన్ పవన్ కి గట్టిగా ఇచ్చుకుందనే చెప్పాలి. అయితే ఇందులో భాగంగా రీతు అక్కడి నుంచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఆ స్టోరీ అంతా కూడా సంజనకి చెప్తే సంజన అంది ఆమెకు నోరెక్కువ, కావాలనే గొడవలు పడుతూ ఉంటుంది అంటూ సంజన రీతుకి చెప్పుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ రీతు కూర్చున్న సమయంలో డెమోన్ పవన్ రీతు దగ్గరికి వెళ్ళి ఆమె ప్రతిసారి అంతలా అరుస్తుంటే నువ్వెందుకు అలాగా నెమ్మదిగా ఉంటున్నావు, నువ్వు కూడా గట్టిగా ఇచ్చేసుకో అంటూ రీతుకి చెప్తున్నాడు డెమోన్ పవన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయిషా హౌస్ లోకి వచ్చినప్పుడే ఫిక్స్ అయిందనుకుంటా, ఎలాగన్నా సరే నెగిటివ్ అన్నా పాజిటివ్ అన్నా రెండిట్లో ఎలాంటి కంటెంట్ ఇచ్చినా సరే మనం బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి అని. మరి లేకపోతే చిన్నదానికి కూడా సింక్ లో నొరగుండిపోయిందని దాన్ని అంత రాదంతం చేయాల్సిన అవసరం ఉందా, జస్ట్ ట్యాప్ ఇప్పితే అదే పోతుంది కదా అంటూ లైవ్ కింద కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.